హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ని పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఎస్పెషల్లీ ఇది వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకి, జగన్ని కూడా ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. ఇటీవల చెంబా స్థానిక సంస్థలకు కూడా ఈవీఎంలను సిద్ధం చేస్తున్నాడు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ అనేటటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ ఈవీఎంని ట్యాంపర్ చేయడం చాలా సులభం, వాటిని హ్యాక్ చేయొచ్చు, భారత్లో ఎన్నికల గెలుపు ఇలాగే వచ్చిందని తెగేసి చెప్తే దాన్ని కేవలం 1-2 రోజులు మాత్రమే వైఎస్ఆర్సీపీ వాడుకున్నది. వెంటనే తామే మొదలుపెట్టిన అభూమన కరుణాకర్ రెడ్డి అన్నవాడు 9 నెలల్లో 100కు పైగా 160 100కు పైగా గోవులు చచ్చిపోయాయి అంటూ, అది ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు. చాలా ఎక్కువ గోవులు ఉన్నప్పుడు కొన్ని జబ్బు చేసో వయస్సు మీరో చచ్చిపోతూ ఉంటాయి. జనన మరణాలు సహజం కాబట్టి చాలా వేల గోవులు ఉంటే దాదాపుగా అది ఫ్రీక్వెంట్గానే జరుగుతూ ఉంటుంది. లేగల జననం ఎలాంటిదో గోవుల మరణం కూడా అలాంటిదే ఉంటుంది. కానీ ఆ సంఖ్య సాధారణం కంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని పరిశీలించవలసిందే, ప్రజల దృష్టికి తేవలసిందే. ఈ నేపథ్యంలో నా ఒక అనుభవాన్ని పంచుకుంటాను. 1992లో పివి నరసింహారావు గారికి నేను కంప్లైంట్ ఇచ్చి ఇవాళ రేపు డ్రామోజీని అరెస్ట్ చేస్తారు, అప్పుడు నేను లైమ్ లైట్ అయిపోతాను అని ఆ వయసుకి తగిన, అప్పుడు జస్ట్ 30 ఏళ్ళ అమ్మాయిని, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఏదో గ్రేట్ పని చేశానన్న ఉత్తేజం ఉంటుంది. అలా ఊహిస్తూ ఢిల్లీలో నేనున్నప్పుడు భాష మొదలైంది. లోకల్ పేపర్ ఈనాడు వెళ్ళి కొనుక్కొచ్చుకుండేవాళ్ళం. దీంట్లో అలాగే లోకల్ న్యూస్ కూడా అప్పటి వరకు కేవలం 3 సార్లు ఏమో వచ్చే న్యూస్, అక్కడ లోకల్ ఢిల్లీ న్యూస్ ఛానల్ డీడీ ఛానల్ నిరవధిక వార్తా స్రవంతి మొదలెట్టింది. దాంట్లో ఒక వార్త ఏంటంటే నా దృష్టిని బాగా ఆకర్షించింది. ఢిల్లీ జూలో బ్లాక్ బక్స్, కృష్ణ జింక అని పిలుస్తాం, అవి రోజుల వ్యవధిలో 150 చచ్చిపోయినాయి. ఎందుకు అనంటే వాటికి గ్రాసం ఇచ్చేటందుకు బిడ్డింగ్ వేశారు, టెండర్ వేశారు. ఏ కంపెనీకి టెండర్ ఇవ్వాలి అన్న దాని మధ్య అధికారుల మధ్య సయోధ్య కుదరలేదు. అంటే లంచాల శాతాలు పర్సంటేజ్లో బేరాలు కుదరలేదు. సో 3 నెలలుగా వాటికి ఆహారం లేదు. గ్యాలరీలో ఉన్న గడ్డి ఎంతసేపు సరిపోతుంది? అవి ఆకలికి చచ్చిపోయాయి. వాటిని అడవిలోనూ బ్రతకనియలేదు, తమ గ్యాలరీలో పెట్టారు, అందులో వాటికి ఫుడ్ ఇవ్వలేదు. ఇంత క్రూరత్వమా, ఇంత ఈ అవినీతికి అంత దయ లేదా అని బాగా దుఃఖపడ్డాను కూడాను. కొంచెం ఎమోషనలిస్ట్ని, బాగా దుఃఖపడిపోయాను. అది గుర్తుకొస్తుంది. ఇంత దారుణమా? తమ గోశాల అంటూ పెంచుతూ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సరే, ఇందులో టీడీపీ వాళ్ళు సవాల్ విసిరారట. వీళ్ళు తీరా సరే ప్రాక్టికల్గా అక్కడికి పరీక్షకు వెళ్తాము అని అంటే పరారీ అయ్యారట. దాని మీద గగ్గోలు అవుతుంది, అందరూ చూస్తూనే ఉన్నారు. అది నిజంగా అన్ని గోవులు చచ్చిపోతే దాన్ని ఎత్తి చూపవలసిందే, ఫైట్ చేయవలసిందే. కానీ ఈ నేపథ్యంలో నేను అండర్లైన్ చేయదలుచుకున్నది ఏంటంటే, తులసి గబ్బార్డ్ చేసినటువంటి ఈవీఎం ట్యాంపర్ని ప్యారలల్గా కూడా నడపకుండా దాన్ని డైవర్ట్ చేస్తున్నారా అన్నట్టుగా ఈ గోమాతల మరణం అన్న దాని మీద రచ్చరచ్చ చేస్తున్నారే. ఓకే, రచ్చరచ్చ చెయ్యాలి. గోవుల మరణమే జరిగి ఉంటే, అది అంత అసాధారణమై ఉంటే, అదే సమయంలో దీన్ని డైవర్ట్ కానివ్వకూడదు కదా. ఈ ఈవీఎంల ట్యాంపర్ అన్నదాన్ని మరి ఏ కుమ్మక్కు కారణంగా దాన్ని చెంబా అయితే నోరు మూసుకుంటాడు, దాన్ని దాచేస్తాడు, ఎందుకంటే తమ కూటమి గెలుపునది ఎత్తి చూపిస్తోంది గనక. కానీ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్ కార్యకర్తలు, అతడి తాలూకు యూట్యూబ్ వర్గము ఇది ఆ పని చేయకూడదు కదా. తమ టీము, సోషల్ మీడియా టీము ప్యారలల్గా ఆ తులసి గబ్బార్డ్ ఈవీఎం హ్యాకింగ్ని ఎందుకు ప్రచారించట్లేదు? ఇక్కడ ఏదో మతలబు కనిపిస్తుంది నాకు. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. అసాధారణత ఉంది, సంథింగ్ మిస్టరీ. ఏమిటి? అందున గోవులు, నేను నా మొదట అమ్మ ఒడి బ్లాగ్ కంటే మొదటగా ఈ స్పైయింగ్ మొత్తాన్ని దాదాపు 10,000 పేజీలు ఇంగ్లీష్లో రాసి
రిలీజ్ చేసాం. 2008 డిసెంబర్ 22 నుండి 24 వరకు ఏమో మొత్తానికి అది దీనిగా ఇచ్చాను, క్రిస్మస్ గిఫ్ట్గా. అప్పుడే తెలిసింది సిఐఏలకి, కేజీబీలకి, మొసాదులకి, M5లకి, చైనా మెస్లకి కూడా తామందరూ ఏజెంట్లే, వీడే ఏజెన్సీ అని. ఎందుకంటే వాడిని 92లో అవుట్ చేస్తే 2008 నాటికి కూడా ఎప్పుడైనా ఒక ఏజెంట్ని ఎక్స్పోజ్ చేస్తే వాడిని వదిలేసుకుంటుంది సదర్ ఏజెన్సీ. అలాంటిది రామోజీరావుని ఎవడూ వదిలేసుకోలే. అంటే వాడే ఏజెన్సీ, ఇవన్నీ ఏజెంట్లు. ఇది అర్థమయ్యాక అవి ఈడ్చి తన్నడం మొదలెట్టాయి. సిఐఏ మరింతగా ఫుట్బాల్ ఆడుకున్నాడు రామోజీని. ఆ కచ్చా కోపం పుతిన్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మేము కూప్స్ ఆన్ ది వరల్డ్ కౌ అని ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు కౌస్ చచ్చిపోతున్నాయి, కౌ చచ్చిపోతుంది, కౌ కౌ ద డెత్ ఆఫ్ కౌ ఆర్ కౌస్, గోమాత, గోవు. ఏం భాష మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు? నేను ముందే చెప్పాను, ఎప్పుడైతే సామాన్యుల పక్షం వదిలితే జగన్ని కూడా మేము డ్రాప్ అవుట్ చేసుకుంటాము అని. దట్స్ ఆల్. ఇంకో 4 అడుగులు జగన్ సరిదిద్దుకోకుండా అదే పొరపాటు అడుగులు వేసి ఇదిగో ఈవీఎం ట్యాంపర్ ఇంకో 2 ఏళ్ల తర్వాత నాకు ఇచ్చేస్తారు జమిలీ ఎన్నికలో, మధ్యంతర ఎన్నికలో. ఈసారి 2.0 నేను నీలం బుక్ వాడతాను అంటే అంతవరకు మిగిలి ఉండదు మీ పార్టీ. దట్స్ ఆల్. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జగన్ అండ్ ఆస్క్ యువర్ టీమ్ ఆల్సో టు చెక్ దెమ్సెల్వ్స్. విజయసాయి రెడ్డిలే మిగులుతారు నీకు. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society, as well support me financially also to win this war with wisdom as weapon. www. భావితరాల ప్రశాంత జీవనం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి సామాన్యుల్ని, ప్రియపుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.